కావాలనే మీ కలను నెరవేర్చుకోండి. సంప్రదించండి హెగ్డే ఫెర్టిలిటీ, హైదరాబాద్, తెలంగాణ. 2011లో మీ కెరీర్ ప్రారంభమైంది, అలా మొదలైంది సినిమాతో. ఇది 2023. ఎగ్జాక్ట్లీ 12 ఏళ్ళు. అవును సార్. ఏదో పాండవులు 12 ఏళ్ళు అరణ్యవాసం లాగా ఈ 12 ఏళ్ళు మీకు ఎలా కనిపించింది అసలు? మీ కెరీర్ బిగినింగ్ నుంచి కనుక చూసుకుంటే మీరు బాగా ఎదిగాను అనుకుంటున్నారా? మీరు అనుకున్నంత ఎదగలేకపోయిన అనుకుంటున్నారా? సార్ యాక్చువల్గా నేనేం ప్లాన్ వేసుకుని రాలేదు. సో నాకు వచ్చే ప్రతి సినిమాను ఒక బోనస్గానే చూస్తాను నేను. అంటే ఎంతో వందల వేల మంది ఒక ఛాన్స్ కోసం, అవకాశం కోసం వెయిట్ చేస్తున్న ఒక పరిశ్రమలో నాకు 5 సినిమాలు నా 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 నైపుణ్యతని మైండ్లో పెట్టుకొని నన్ను నమ్ముకొని 5 ప్రొడ్యూసర్లు డబ్బు పెట్టారు. నాకు తెలిసినంత వరకు నా ప్రొడ్యూసర్స్ ఎవరికి లాస్ కాకుండా నేను 5 సినిమాలు చేయగలిగాను. అండ్ నాకు తెలిసి మ్యాక్సిమం డిస్ట్రిబ్యూటర్లకు కూడా పెద్దగా లాస్లు ఏం అవ్వలేదు నా సినిమాల నుంచి. సో నా సినిమాలు నచ్చిన వాళ్ళు ఉంటారు, నచ్చని వాళ్ళు ఉంటారు. కానీ నేను చేసే సినిమాలకి ఒక 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 మోస్తారు ప్రేక్షకులు ఉన్నారు అనే క్రియేట్ చేసుకున్నాను అనేది ఒక ఫీలింగ్ ఉంది, సాటిస్ఫాక్షన్ ఉంది. ఎందుకంటే నాకు ఇంకో సినిమా అవకాశం దొరుకుతుంది అంటే వాళ్ళు ఉన్నట్టే 100%. అంతే కదా సార్. వాళ్ళకి చూసే ఆ డిమాండ్ ఉంది కాబట్టి నాకు ఇంకో అవకాశం దొరుకుతుంది. సో దానికి ఐఎమ్ వెరీ గ్రేట్ఫుల్ సార్. అండ్ సక్సెస్ అనేది నా కొలత వేరు సార్. అంటే కొంతమందికి ఫలానా ఏ గ్రేడ్ స్టార్స్తో చేస్తే మనకి ఫలానా రెమ్యునరేషన్ వస్తే, మనం ఒక 100 కోట్ల సినిమా చేస్తే, 200 కోట్ల సినిమా చేస్తే, ఇప్పుడు 1000 కోట్లు ఒక సినిమా చేసేసింది సార్. ఇప్పుడు 1500 కోట్లు చేస్తేనే మీరు సక్సెస్ఫుల్లా, 2000 కోట్లు చేస్తారు అంటే దానికి లెక్కలేదు. అంటే ఇప్పుడు మనకి 100 కోట్లు 200 కోట్లు 100 కోట్ల డినామినేషన్ అన్నది మన బాహుబలి సినిమాతోనే ప్రారంభమైంది. అంతే సార్. అంతకు ముందు మీరు డైరెక్టర్ అయిన టైంకి లేదు కదా. అదే సార్. కానీ అదే అంటున్నాను నేను. రాజమౌళి గారు కూడా నేను ఇప్పుడు ఒక 1000 కోట్ల సినిమా ఇది చెయ్యాలి ఆ లెక్కతో నాకు తెలిసి ఆయన స్టార్ట్ చేయలేదు. ఇది ఒక అద్భుతమైన కథ, దీన్ని ఎంత అద్భుతంగా చెప్పించాలో అలా చెప్పాలి. దానికి ఏం కావాలి నాకు? ఓకే, ఇలాంటి స్టార్స్ ఉంటే ఇది రీచ్ అవుతుంది, ఇలాంటి ఒక మహిష్మతి ప్రపంచం క్రియేట్ చేస్తే వ్యూవర్ ఎక్సైట్ అవుతాడు. ఆ కోవ నుంచి వెళ్ళారు, ఆ యాంగిల్ నుంచి వెళ్ళారు. దానికి ఆ ఖర్చు అయింది అండ్ ఆ సినిమాకి ఆ రీచ్ వచ్చింది. సో ఐ అట్లీస్ట్ డోంట్ బిలీవ్ దట్ మీరు ఇంత రేంజ్ సినిమా, ఇంత 100 కోట్ల బిజినెస్ చేయాలి, దట్ షుడ్ నాట్ బి ద ప్రైమరీ టార్గెట్. నాకు ఈ కథతోటి ప్రేక్షకులకి ఎలాంటి ఒక అనుభూతి వస్తుంది అనేది ఈజ్ మై జర్నీ. సో ఐ ఫీల్ ఐఎమ్ సక్సెస్ఫుల్, ఎందుకంటే నేను చెప్పాలనుకున్న కథలు చెప్పగలుగుతున్నాను. సో ది ఎబిలిటీ టు హ్యావ్ దట్ ఫ్రీడమ్, నాకు సక్సెస్ ఇచ్చింది నాకు ఆ ఫ్రీడమ్ సార్. నేను చెప్పాలనుకున్న కథలు చెప్పగలిగినప్పుడు అదే సక్సెస్ నాకు. ఎగ్జాక్ట్లీ. అంటే ప్రొడ్యూసర్స్, హీరోలు అలౌ చేసినప్పుడు అంతే. ప్రొడ్యూసర్స్, హీరోస్, ఆడియన్స్ సార్. ఆడియన్స్ మెయిన్లీ. ఎందుకంటే మీరు ఆడియన్స్ కంటిన్యూస్గా మీ కథల్ని రిజెక్ట్ చేస్తే మీకు ప్రొడ్యూసర్లు రారు, హీరోలు కూడా రారు కదా సార్. ఎవరు రారు. సో ఆడియన్స్ మీ కథలు, మీ టేస్ట్కి వాళ్ళకి నచ్చుతుంది, వాళ్ళు యాక్సెప్ట్ చేస్తున్నారు, వాళ్ళు రిసీవ్ చేస్తున్నారు. మీది ఇంకో కథ చూడాలండి, మీ నెక్స్ట్ సినిమా ఎప్పుడు చేస్తున్నారు అని వాళ్ళు అడిగితేనే, వాళ్ళకి ఆ డిమాండ్ ఉంటేనే మీకు ఆ ప్లేస్ దొరుకుతుంది. సో నాకు ఆ స్పేస్ ఇచ్చారు, ఎంతో కొంత ఇచ్చారు, కానీ ఆ స్పేస్ ఇచ్చారా అంటే చాలు నాకు. సో ఇది అరణ్యవాసం కాదు, 12 ఏళ్ళు ఏం లేదు సార్. చక్కగా అసలు స్వర్గవాసమే సార్. ఇది జీవితం సార్. జీవితంలో అన్నీ ఉంటాయి సార్. స్వర్గం ఉంటుంది, నరకము ఉంటుంది, అన్నీ ఉంటుంది. ఎందుకంటే ప్రతి ఒక్కటి మనకి ఏదో ఒకటి నేర్పుతుంది. అండ్ చేదు వచ్చినప్పుడే మనకి నెక్స్ట్ తీపి. రోజు మనం పాయసం తింటే ఇంక మనకు వెగట పడుతుంది కదా సార్, 4 రోజులు. జీవితం, మా సినిమా ప్రపంచం ఒకటే. ఎప్పుడు నేను అనేది అంటే ఇట్ రిఫ్లెక్ట్స్ ఈచ్ అదర్. అంటే నార్మల్గా ఇందాక మీరు అన్న మాటల్లోంచి నేను తీసుకుంటున్నా, ప్రతిదీ ఒక అనుభవం నేర్పుతుంది సినిమా ఇండస్ట్రీలో, జీవితంలోనే. అఫ్ కోర్స్ అది ఇట్ నీడ్ నాట్ బి నెసెసరీలీ ఫిల్మ్ ఇండస్ట్రీ, లైఫ్. ఈ 12 ఏళ్లలో మీరు బాగా నేర్చుకున్న గుణపాఠాలు ఏంటి? మీకు గుణపాఠాలు నేర్పిన సంఘటనలు ఏంటి? ఒకవేళ మీరు గబుక్కుని చెప్పాలంటే 1, 2, 3 ఏం చెప్తారు? నేను చాలాసార్లు చెప్పాను సార్.
జబర్దస్త్ అనే సినిమా సార్. అంటే చాలా 6 ఏళ్ళు కష్టపడితే వచ్చిన సక్సెస్ అన్ని అలా మొదలైంది. సో ఆ సక్సెస్ని కాపాడుకోగలమా అన్న భయంతో చేసిన సినిమా అది. అంటే చాలా మంది నాకు నువ్వు ఇది చేయకపోతే నీ నెక్స్ట్ సినిమా నువ్వు పోతావు, అయిపోద్ది, ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అంటే యాక్చువల్గా నేను కళ్యాణ వైభోగం చేయాలి నెక్స్ట్ ఇమీడియట్గా. అది చెప్పిన కథ సిద్ధార్థ్ సమంతకు కూడా కళ్యాణ వైభోగమే. తర్వాత ఎన్నో కారణాల వల్ల అది మారిపోయింది. భయంతో చేసిన సినిమా జబర్దస్త్. సో భయంతో ముందు ఏ పని చేయకూడదు అనేది నేర్పించింది సార్ నాకు ఆ సినిమా. మంచి రిజల్ట్ ఇచ్చింది జబర్దస్ట్. అంటే ఉండేది సార్, ఇట్ వాజ్ అ ఫ్లాప్. There's no two ways about it. It was a flop and దాని గురించి చాలా చాలా ఇష్యూస్ జరిగినాయి. బట్ భయంతో అంటే ఈ సక్సెస్ని సక్సెస్ని ముందు మీరు కాపాడుకోలేరు. సక్సెస్ ఫెయిల్యూర్ రెండు పర్మనెంట్ కాదు సార్, అన్నీ పాసింగే. ఒక ఫ్రైడే అయిపోయిందంటే మళ్ళీ నెక్స్ట్ ఫ్రైడే మీరు ఇది ఎక్కడ అది రిలీజ్ వచ్చేసరికి ఇది ఇలా ఫేడ్ అయిపోతూ ఉంటుంది. మళ్ళీ ఆ ఫ్రైడే పలుకుతేనే ఎగ్జాక్ట్లీ, లేకపోతే అది పడిపోయిందంటే మళ్ళీ జీరోకి వచ్చేస్తారు. సో వైకుంఠపల్లి ఆట అంతే. అయితే ఇప్పుడు మామూలుగా ఒక లేడీ డైరెక్టర్ అంటే మొనగాళ్ళు అనుకున్న వాళ్ళకు కూడా సినిమా ఇండస్ట్రీలో ఒక ఫుట్ హోల్డ్, ఒక ఇది దొరకడం అన్నది చాలా కష్టసాధ్యమైన విషయం. మీరు ఇందాక మొట్టమొదటే చెప్పినట్టుగా మీరు లేడీ డైరెక్టర్గా మీరు సస్టైన్ అవ్వడానికి మీరు బాగా స్ట్రగుల్ ఫేస్ చేశారండి? డెఫినెట్గా సార్ యాక్చువల్గా మగవాళ్ళకి ఆడవాళ్ళకి ఈక్వల్ స్ట్రగుల్ ఉంటుంది సార్. నేను వచ్చిన టైంకి డెఫినెట్గా లేడీస్కి కొంచెం స్ట్రగుల్. ఎందుకు అంటే మీకు గుర్తుందా సార్, ఫస్ట్ పైలట్స్ అమ్మాయిలు వచ్చినప్పుడు రియాక్షన్ ఎలా ఉండేది అసలు ఎయిర్పోర్ట్స్లో? లేడీ పైలట్స్, బాబాయ్ ఇప్పుడు ఏంటి, ఇప్పుడు పైలట్ లేడీ తనే నడుపుతుందా, ఇప్పుడు కుప్పకూలిపోద్దా ఫ్లైట్ అన్న భయంతో చూసేవాళ్ళు. నేను అనుకోవడం ఫస్ట్ లేడీ సర్జన్స్ వచ్చినప్పుడు అలా ప్రతి ఫీల్డ్లో ఎవరైతే ఫస్ట్ పైనర్స్ వచ్చినప్పుడు ఆ భయాలు ఉంటాయి. ఓన్లీ థింగ్ ఏంటంటే ఇంకా విమెన్ ఇన్ తెలుగు సినిమా చాలా లేట్గా నేనే ఐ థింక్ వన్ ఆఫ్ ద ఫస్ట్ ఫ్యూ పీపుల్ హూ కేమ్ యాజ్ అంటే నాన్ యాక్టర్ లీనియేజ్ నుంచి వచ్చిన వాళ్ళలో జయ గారు వచ్చారు నాకంటే ముందు, అండ్ దెన్ ఐ కేమ్. సో వీవర్ ద ఫస్ట్ ఫ్యూ. సో జై గారికి కూడా ఇప్పుడు విజయ నిర్మల గారికి కానీ లేకపోతే జై గారికి కానీ సబ్సిక్వెంట్ గా వాళ్ళకి కొంత బ్యాక్గ్రౌండ్ ఉంది సినిమా ఇండస్ట్రీ. ఎందుకంటే విజయ నిర్మల్ గారు సూపర్ స్టార్ కృష్ణ గారి భార్య, జయ మాతో పాటే జర్నలిస్ట్, మేము అందరూ మెడ్రాస్లో కలిసి పనిచేసి, ఆవిడ హస్బెండ్ బిఏ రాజు గారు చాలా పీక్ పిఆర్ఓ పెద్ద హీరోలకి అందరికి. సో అదొక పద్ధతి. ఇప్పుడు మీ దగ్గరికి వచ్చేసరికి యూఆర్ ఎ నాన్ ఎంటిటీ, యూఆర్ నో బడీ, రైట్? కృష్ణవంశీ కూడా మిమ్మల్ని వద్దని రిజెక్ట్ చేశాడు. అవును సార్, ఎగ్జాక్ట్లీ, ఐ నో దట్ వాట్ హ్యాపెండ్. కరెక్ట్ సార్. సో నేను ఆ యాంగిల్లో అడిగాను అనమాట. అవును సార్. పైనీర్స్ ఇప్పుడు మన పెట్రోల్ బంకుల్లో ఆడవాళ్ళు పెట్రోల్ పోస్తుంటే కూడా చాలా స్ట్రేంజ్గా ఏం ఆడవాళ్ళు పెట్రోల్ పోస్తున్నారు ఏంటి అన్న ఫీల్ అయిన రోజులు మనం చూస్తున్నాం ప్రెజెంటే. సార్ అయింది సార్, డెఫినెట్గా స్ట్రగుల్ అయ్యాను. బట్ ఐ థింక్ ఐ డోంట్ నో, ఐ మెట్ గుడ్ పీపుల్ ఆన్ ద వే. మా సురేష్ బాబు గారికి నేను ఫస్ట్లో సినిమా చేయలేకపోయాను అంటే, కానీ డెఫినెట్గా ఆయనకు ఎక్కడో ఒక ఫేత్ ఉండింది నేను చేస్తాను అని. నాకు బాగా గుర్తు, ఆయన ఏమన్నారంటే, నందిని నిన్ను కలిసినప్పుడల్లా ఎప్పుడు నిన్ను తక్కువ అంచనా వేస్తారు, నువ్వు కథ చెప్పడం స్టార్ట్ అయినప్పుడు అప్పుడు షాక్ అవుతారు, యు నరేట్ వెరీ వెల్ అని చెప్పారు సురేష్ బాబు గారు. ఓకే. సో మేబీ ఒక మేరకు నన్ను తక్కువ అంచనా వేయడం నాకు అడ్వాంటేజ్ అయిందేమో అనుకుంటాను. ఇప్పుడు వితౌట్ ఎక్స్పెక్టేషన్స్ కథ వినడం మొదలెడితే అరే అమ్మాయి బాగా చెప్తున్నదే కదా అన్న ఫీలింగ్ వస్తుంది. అదయింది. కథ చెప్పి కథ నచ్చిన తర్వాత నెక్స్ట్ ఏంటంటే ఎగ్జిక్యూషన్ చేయగలదా అని. నేను ఇప్పుడు డెఫినెట్గా నేను వాళ్ళ భయాలు అప్రిషియేట్ చేయగలను. ఎందుకంటే ఒక కొత్త డైరెక్టర్ మీద వాళ్ళ బలాబలాలు ఏంటో తెలీదు. రెండోది అప్పుడు ఒక అపోహ ఉండేదండి, విమెన్కి కమర్షియల్ సెన్సిబిలిటీ లేదని. మీరు ఆర్ట్ ఫిల్మ్స్ తీస్తారు, అవార్డ్ విన్నింగ్ సినిమాలు తీయచ్చు, ప్యారలల్ సినిమా ఆర్ విమెన్ ఎమోషన్స్కి తగ్గ సినిమా, కానీ మీరు ఒక జోక్ వేస్తే అందరు మగవాళ్ళు నవ్వగలిగే జోక్ మీరు వేయలేరు అనేది ఒక సెన్స్ ఉండింది. ఐ డోంట్ నో, మేబీ ఇట్ ఈస్ బికాస్ మన సోషల్ గ్యాదరింగ్స్లో కూడా
మనం చూస్తే మగ ఆడ సెపరేట్ గా ఉంటారు సార్. ఎస్. సో వాళ్ళు కలిసికట్టుగా ఉండటం, అక్కడ ఒక ఫీమేల్ పర్సనాలిటీ అందరిని నవ్వించడం అనేది మనం చూడం. నోవేర్. సో ఐ థింక్ దట్ ఈస్ సమ్ కల్చరల్ థింగ్ దట్ ఈస్ ఫెడ్ ఇన్ టు అస్. సో దానివల్ల వచ్చిన ఒకటి, somebody had to break it, somebody had to do something. You could do that? I think I did, sir. I mean, అలా మొదలైంది. First of all, being a commercial success broke a lot of barriers. Now, one barrier that is there is women cannot do action films or, you know, big hero films. I think Sudha to one extent has broken that. So I also have to break it at some point. Exactly.